తేజ అభినవ్ మంచి మార్కులు తెచ్చుకోండు 467. తేజస్కున్నటువంటి వ్యక్తి మరి ఎప్పుడు తేజస్గా ఉంటట్టుంది, మార్కులు చూస్తేనే తెలుస్తుంది. చెప్ తేజ, ఎప్పుడు పుస్తకాలేనా? లేదు సార్, యాక్చువల్లీ ఐ ఎంజాయిడ్ మై కాలేజ్ లైఫ్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా నాకు అండ్ కాలేజ్ కూడా అంత ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసింది. సో నేను ఎప్పుడు చదువునే కాదు, మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కూడా ఎక్కువగా చేశాను. 10th ఎలా ఉండదు పరిస్థితి? 10th యాక్చువల్లీ అప్పటికి ఇంకా నాకు అంత మెచ్యూరిటీ రాలేదు, కాబట్టి ఇట్ వాజ్ జస్ట్ వెళ్ళామా చదువుకున్నామా, ఇంకా చదువు మించి ఎంజాయ్ చేసామా, అంతే ఉండేది. ఎప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు మీరు చదువు విషయంలో? ఓన్లీ ఎగ్జామ్ మూమెంట్ అయినా ప్రతి మూమెంట్ ఉంటుందా? ప్రతి మూమెంట్ నేను బుక్స్తోనే ఇంటరాక్ట్ అయ్యామండి, ఎందుకంటే మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఇష్టపడ్డారా చదువును? ఎస్ సార్. లవ్ చేశారా చదువును? ఎస్ సార్. సో దాని ఫలితమే అనుకోవచ్చా? ఆబ్వియస్లీ సార్. ఫ్రెండ్స్ ఎలా ఉండారు? ఫ్రెండ్స్ కూడా చాలా కేరింగ్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ప్రెషర్ మూమెంట్స్లో ఉన్నామో అప్పుడు ఫ్రెండ్సే తోడు ఉంటారు. మేము ఎక్కువగా ఎప్పుడైతే ఫెయిల్ అవుతాం అనుకున్నామో మేము మా ఫ్రెండ్స్తోనే మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, ఎందుకంటే లెక్చరర్ ఒకళ్ళే అందరినీ చూసుకోలేరు కాబట్టి మేము మా ఫ్రెండ్స్తోనే ఎక్కువగా టైం స్పెండ్ చేసాం. పేరెంట్ క్రెడిట్స్ ఉందా ఇందులో? 100% సార్. ఏం చెప్తారు స్టూడెంట్స్కి, ఏం చెప్తారు? స్టూడెంట్స్కి అంటే మీరు మార్క్స్ కోసం అని కాకుండా ప్రతి ఇన్స్టిట్యూషన్లో జరిగేది ఇదే. వీకెండ్ కానీ మంత్లీ కానీ మీకు పెట్టే ఎగ్జామ్స్లో మార్క్స్ గురించి వదిలేసి జస్ట్ ఫోకస్ ఆన్ ది కాన్సెప్ట్ ఉంటే మీరు ఎక్కడైనా గెలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.